నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి ఘనంగా జరిగింది. పినారిపాలెం ఎన్టీఆర్ స్టేడియంలో తెలుగుదేశం పార్టీ దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ హాజరై సంక్షేమ పథకాల ప్రదాత నందమూరి విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ ఆశయ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సమ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు ఇంకా మాట్లాడలేదో తెలుస్తుంది కాబట్టి ఇది ఆయన చనిపోయిన సమయానికి చాలా మంది ఈ రోజు ఉన్న యంగ్స్టర్స్ కానీ చాలా మంది కూడా ఇప్పుడు 2000 తర్వాత కానీ అలా పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా తెలీదు. 96 తర్వాత కాబట్టి ఆయన చరిత్ర గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఏకైక ఉద్దేశంతో, ఎందుకంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇంకా ఆయన పూజిస్తున్నాము, ఆయన గుండెలో పెట్టుకొని ఆరాధిస్తున్నాం అంటే ఎంత మహోత్తరమైన వ్యక్తి అయి ఉంటారు అనేది ఈ రోజు ఉన్న జనరేషన్ కూడా తెలియవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అలా 100 ఏళ్ళు 200 అయ్యేసరికి ఏదన్నా మనిషి దేవుడు అయిపోతాడు. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారు ఒక దేవుడు లెక్కే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా, పేదవాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాలుగా కూడా సాయం చేయాలని ఏకైక ఉద్దేశంతో ఆనాడు రైతులకు కానీ హార్స్ పవర్ విద్యుత్ 50 రూపాయలకి ఇవ్వడం కానీ ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చి రాజకీయ చరిత్రలోనే ఒక కొత్త నడవడి, అంటే ఒక రీజనల్ పార్టీ వెళ్ళి ఒక ఢిల్లీ నడిబొట్టిన జెండా పాతగలదని ఏకైక ఆ రోజుల్లో చూపెట్టిన ఏకైక దమ్మున్న నాయకుడు నందమూరి తారక రామారావు గారు. అదే ఈ రోజు మనం చూసుకుంటే ఆయన వేసిన ఒక స్టెప్, ఒక విత్తనం ఈ రోజు కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ విడదీసేసామని చెప్పి కొంతమంది విర్రవీగుతున్న సమయంలో కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ శాసిస్తుంది అంటే అది నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని భుజస్కంధాల మీద వేసుకొని పార్టీ ముందుకు తీసుకెళ్లారు. దాన్ని తీసిపోగా ఏమాత్రం కూడా దాన్ని తక్కువ చేయకుండా ఈరోజు నారా లోకేష్ గారు మొట్టమొదట ఈరోజు కార్యకర్తలకు సంక్షేమం గురించి కానీ, కార్యకర్తల బాగు గురించి కానీ, నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏదైతే ఉందో, అంటే కార్యకర్తలు అనేవాళ్ళు పట్టు కొమ్మలు లాంటి వాళ్ళని మనం కాపాడుకుంటేనే ఈ పార్టీ కాపాడుకుంటామని చెప్పి ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏదైతే నినాదాన్ని ఇచ్చారో, ఈ రోజు 1,50,000 పైన సభ్యత్వాలు చేసి నారా లోకేష్ గారు రికార్డ్ స్థాపించారు. అది చరిత్రలో ఎప్పుడు జరగలేదు తెలుగుదేశం పార్టీకి. మొన్న నేషనల్ పార్టీలు చెప్తున్నాయి ఇండియా మొత్తం కూడా మాకు 1,00,00,000 అయింది, 1,80,00,000 అయ్యాయి. కానీ ఒక రీజనల్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో, అది విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఇక్కడ కలిపిన తర్వాత ఈ రోజు 1,50,000 సభ్యత్వాలు జరిగిన ఏకైక దమ్మున్న పార్టీ ఈ రోజు ఇండియాలో రీజనల్ పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. అది నారా లోకేష్ గారి వల్ల జరిగింది. నారా లోకేష్ గారు నందమూరి తారక రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎంతో మంది కార్యకర్తలు ఈరోజు సంతోషిస్తున్నారు. ఈరోజు ట్విట్టర్లో కానీ, మన ఎక్స్లో కానీ, ఎక్కడన్నా చూసుకున్నా కానీ ఎవరన్నా ఒక మెసేజ్ పెట్టినా కూడా ఇమీడియట్గా ఆయన స్పందించడం కానీ, ఈయన వెంటనే అక్కడికి ప్రజా దర్బార్ పెట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సమస్య చెప్తుంటే ఆ సమస్యను ఇమీడియట్గా మళ్ళీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ, అక్కడ ఉన్న ఐఏఎస్లు కానీ ఇవన్నీ కూడా చెప్పడం అనేది లోకేష్ గారు చేస్తున్న ఇలాంటి అన్ని కూడా చేస్తుంటే ప్రజలకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంటే, అది తాతగారు తాతగారు ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ రోజు నారా లోకేష్ గారు ముందుకెళ్ళడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు ఆయన ఘనమైన నివాళులు అర్పించడానికి మొన్నే 1,00,00,000 దాటడం అనేది సభ్యత్వాలు కూడా ఇది ఒక యాదృచ్ఛికంగా జరగడం, ఆయన ఘన నివాళులు అర్పించడానికే ఈ రోజు ఆ 1,50,000 దాటిందనేమో అని ఒక భావన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈరోజు కలుగుతుంది. అయితే ఏ పార్టీ కూడా లేని విధంగా 5 లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ కల్పించింది నారా లోకేష్ గారు. ఈ 5 లక్షల రూపాయలు కార్యకర్తల సంక్షేమం కోసం. అయితే చాలా మంది దాని మీద కూడా 2-3 కామెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు. కానీ మనం చూస్తే
మనం మాకార్ పాలనలో ఆ రోజుల్లోనే ఒక పెద్ద కుటుంబం ఆటో యాక్సిడెంట్ లో చనిపోతే ఆల్మోస్ట్ 14 మందికో 12 మందికో అందరికీ కూడా ఇన్సూరెన్స్ కవర్ అయింది. ఆ కుటుంబానికి ఎంతో రక్షగా నిలిచింది. మొన్న బొడ్డుపల్లిలో కూడా మనం ఇక్కడ స్టాంపేడ్లోని ఆయన మన కార్యకర్త నాయుడు బాబు గారు అయితే